గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ పరిధిలోని విజయకీలాద్రి దివ్యక్షేత్రంలో భూ వరహాలక్ష్మి పూజలు ఘనంగా నిర్వహించారు. త్రిదండి చిన్నజీయర స్వామి పర్యవేక్షణలో భూ వరహాలక్ష్మి వ్రతాన్ని చేపట్టారు. ప్రజలందరూ క్షేమంగా ఉండాలని, పంటలు బాగా పండాలని ఆశ్రమ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు ఆకాంక్షించారు. దుర్లభమైనటువంటి వస్తువు ఏదీ ఉండదు. అనన్య భావంతో ఆ శ్రీహరిని సేవించు వారికి అనేటువంటిది పడదు. సర్వాంతర్యామి అంతర్యామి అయినటువంటి ఆ పరమాత్మ అట్టి వారికి తన యొక్క వ్రత వృత్తాంతంలో తెలియస్మా పుణ్యఫలం అమలం పవిత్రం ధన్యం యశస్యం పదమాయురాసి ప్రాణే గదిరంగ శృణ్వదాం భూమిని ఉద్ధరించుటకై శ్రీ మహావిష్ణువు యజ్ఞవరాహ రూపమున దాగి ఆ స్వామి సేవ ఉండేటట్లుగా మనం సార్థకం చేసుకోవాలి. మన శ్రీమాన్ పురాణం వెంకట శ్రీనివాసాచార్య స్వామి వారు మీ ముందున్నటువంటి ఆ ఒక వరాహస్వామి యొక్క ఉత్సవం మంగళం ధరణీపదే వరాహ భగవానికి ఆది వరాహ భగవానికి కూడా నెరవేర్చు యుద్ధంలో ఎందు జయాన్ని పొందుతారు. ఇంద్రియమున ఎందు ఇలాంటి శ్రీ భూవరాహ అవతార వృత్తాంత కథను భక్తి శ్రద్ధలతో విన్నవారికి, ఈ వ్రతమును ఆచరించిన వారికి సకల సంపదలు కలుగుతుంది. ద్వాదశోధ్యాయే పంచమ భాగం సంపూర్ణం. వ్రత కథ స్వామి మరణ ఒకసారి స్వామికి మొదలుకొని ద్రవ్యాలని పునః పూజగా ఒకసారి స్వామి ఆలయ నిర్మాణాన్ని చేయించినటువంటి ఉభయదారులు ఫలితాన్ని పొందుతున్న వారిని సన్మానిస్తున్నారు మన వెంకటాద్రి. ఈ కార్యక్రమంలో మా యొక్క సేవ ఉండాలి అని మనకి ఈ బ్రహ్మోత్సవంలో కానీ మరొక ఉత్సవంలో కానీ భగవంతునిగా కూడా ప్రతిసారి నేనున్నాను, అది నాదే బాధ్యత అని స్వీకరించిన శ్రీమతి శాంతి గారు ఈ భూ వరాహ వ్రతానికి సంబంధించినటువంటి సేవలో కూడా పాల్గొని పుష్ప కైంకర్యంలో స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందారు. ఆ తరువాత సుబ్రహ్మణ్యం గారు, ఆ తరువాత మనకి ఈ కార్యక్రమాన్ని చేసుకోవడానికి ఇలా ఈ పీటల్ని మనం చేసుకోవాలి, పదుగురు చేసుకుంటారు, వారి యొక్క సేవను చేశారు. అది గొప్పతనం. మన ఏంటట్టుగా అది వాళ్ళకి ఆరాధన ఉపయోగపడుతుంది కదా. పీటల్ని సిద్ధం చేసి పంపించారు ఒక మహానుభావుడి పేరు సురేంద్ర గుప్తా గారు. ఇలా అనేక కైంకర్యాలు చేశారు. మామూలు మొత్తం మనం జాగ్రత్తగా తీసుకోవచ్చు, కానీ ఆ పీట అలానే ఇద్దరి ప్రమిద ఉంది కదా, దాని దగ్గర ఉంచితే మళ్ళీ మనం ఆచరించడానికి సమయం వచ్చినప్పుడు వీటిని మనం వాటి యొక్క మొక్కుబడులని స్వామికి తెలియజేసుకుంటూ వారు ఏ రోజున ఏ వారమున స్వామిని దర్శిస్తారు 21 ప్రదక్షిణలు అని దూర ప్రాంతాల నుంచి వచ్చి చేస్తున్నారు. ఫలితాలు కూడా వాటికి తగ్గట్టుగానే 7 కాదు 5 వారాలు 3 వారాలు, కొంతమంది చిత్రానికి వచ్చి సాయంకాలం 24 hours లో అది పూర్తయిపోయింది. మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం, కానీ అనుగ్రహం చేత మాకు ఫలితాలు కలుగు. పురుషోత్తమ కాయేన వాచా మనసా ఇంద్రియైర్వా ఆత్మనా వా ప్రకృతే సకలం పరస్మై నారాయణ. స్వామి జై శ్రీమన్నారాయణ. సీతానగరం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో వేద విశ్వవిద్యాలయంలో ఉన్న దివ్యక్షేత్రం విజయకీలాద్రి దివ్యక్షేత్రంలో మనం శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి యొక్క మంగళాశాసనాలతో భూవరాహ స్వామివారి యొక్క వ్రతాన్ని 150 మంది దంపతులతో కలిసి ఆచరించుకున్నాం. ఈ శుభతరుణంలో అందరూ క్షేమంగా ఉండాలని, సస్యశ్యామలంగా పంటలు పండాలని ఆకాంక్షిస్తూ శ్రీ స్వామి యొక్క వైభవాన్ని వివరించవలసిందిగా స్వామిని ప్రార్థిస్తున్నాం.
నారాయణ శ్రీ శ్రీ త్రిదండి చిరశ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి వారి యొక్క అనుగ్రహ విశేషం చేత ఈ విజయగిలాది దివ్యక్షేత్రం మీద అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ భూవరాహ స్వామివారి యొక్క అభిషేకములు, పూజలు, యజ్ఞములు, వ్రతములన్నీ కూడా చాలా విశేషంగా జరుగుతూ ఉన్నాయి. మనకి శ్రీపాంచరాత్రాగమ శాస్త్రంలో పాత్మ సంహిత అనబడేటువంటి సంహితలో ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి శ్రవణ నక్షత్రం రోజున కనుక ఆ నక్షత్రం యందు శ్రీ భూవరాహస్వామి వ్రతాన్ని ఆచరించినట్లయితే సకల సంపదలు కలిగి ఆయుష్, ఆరోగ్యము, అలాగే మనం సంకల్పించినటువంటి అన్ని పనుల యందు కూడా మనకి స్వామి యొక్క అనుగ్రహం ద్వారా ఫలవంతం అవుతాయి, ఆ స్వామి అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని తద్వారా భాగవతంలో ఉండేటువంటి శ్రీ వరాహస్వామి యొక్క ఆవిర్భావము, అలాగే హిరణ్యాక్షుడి యొక్క వధ, ఆ తర్వాత బ్రహ్మాది దేవతలందరూ కూడా ప్రార్థించేటువంటి స్తోత్రములన్నింటినీ కూడా ఈ భూవరాహస్వామి వ్రత రూపకంగా సమకూర్చి ఈ రోజున ఈ వ్రతాన్ని ఇంతమంది మామూలుగా 108 మంది దంపతులతో అనుకున్నాం, కానీ అంతకంటే ఎక్కువ మందే భక్తులు ఈ వ్రతంలో పాల్గొని సమిష్టిగా ఈ వ్రతాన్ని చక్కగా ఆరోగ్యకరంగా పూర్తి చేసుకున్నారు. స్వామి యొక్క అనుగ్రహం తప్పకుండా లభించాలి అని చెప్పి ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ.